హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. అర్లీ మార్నింగే 6:00కి తాజ్‌మహల్‌ని సన్‌రైజ్ టైమ్‌లో చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందంటే మార్నింగే 6:00కి తాజ్‌మహల్‌కైతే వచ్చేసాము. సో, ఇక్కడున్న ఎంట్రన్స్ దగ్గర చూడండి ఎంతమందున్నారో. అసలు మార్నింగ్ 6:00కే వచ్చామా అన్న డౌట్ అయితే మాకే కలిగింది లోపలికెళ్ళేటప్పుడు. నంబర్ ఆఫ్ ఫారిన్ విజిటర్స్ అయితే చాలా ఎక్కువున్నారు అర్లీ మార్నింగ్ టైమ్‌లో. ఇంత బ్యూటిఫుల్‌గున్న ఈ సింబల్ ఆఫ్ లవ్‌ని చూడడానికి ఎంతో దూరం నుంచి ఫారినర్స్ గూడా శారీ కట్టుకొని అంతే బ్యూటిఫుల్‌గా రెడీ అయ్యొచ్చారు. ఈ లోపలున్న ముఘల్ గార్డెన్ దగ్గర నుంచి ఆ నీళ్ళలో ఉన్న షాడో వ్యూస్‌ని చూడడానికి గూడా చాలా బ్యూటిఫుల్ అనిపిచ్చింది. మనం ఎంట్రన్స్ దగ్గర రూ. 50 టికెట్ తీసుకొనొస్తే ఇక్కడ దాకా మాత్రమే వెళ్ళగలం గానీ తాజ్‌మహల్ దగ్గర లోపలికైతే వెళ్ళలేము. అక్కడెళ్ళడానికి రూ. 200 పే చేసి మళ్ళీ సెపరేట్ టికెట్ అయితే పర్చేస్ చేయాల్సుంటుంది. మేము ఆల్రెడీ ఆన్‌లైన్‌లో టికెట్ ఎలానో తీసుకున్నాం గాబట్టి డైరెక్ట్‌గా పైనకైతే వచ్చేసాము. పైన తాజ్‌మహల్ దగ్గర నుంచి కింద గార్డెన్ వ్యూ గూడా చాలా మంచిగా అనిపిచ్చింది. పైనుంచి చూస్తున్నప్పుడు రష్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంది గానీ, అసలు ఏమాత్రం తగ్గట్లేదు. తాజ్‌మహల్ ఎంటర్ అవ్వడానికి ఉన్న గ్రాండియర్ ఎంట్రీస్ 3 ఎంట్రన్సెస్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. మార్నింగే అవుతున్న సన్‌రైజ్‌ని ఇలా తాజ్‌మహల్ మీదుండి చూడడం అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పొచ్చు. ఈ వైట్ మార్బల్ మీద ఈ 3 ఇమేజెస్ లాగా కనిపిస్తున్న కార్వింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజ్‌మహల్ లోపలైతే షాజహాన్ మళ్ళీ ముంతాజ్ వాళ్ళ టోంబ్స్ అయితే ఉన్నాయి. అవి 2 చూసుకొని బయటికొచ్చి కాసేపు ఇలా తాజ్‌మహల్ దగ్గర రీల్స్ చేసుకొని, యమునా రివర్ వ్యూ ఎంజాయ్ చేసి, అక్కడే ఉన్న షాప్స్‌లో ఒక మ్యాగ్నెట్‌నయితే మెమొరీగా తీసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.